ఐపీఎల్ మళ్ళీ రీస్టార్ట్ కాబోతోంది. అయితే ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ రేస్లో ఉన్న ప్లేయర్లు ఊపు కొనసాగిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. టోర్నీ మధ్యలో బ్రేక్ రావడంతో ఫామ్ ను కొనసాగించడం కూడా కీలకమే. ఇప్పటికైతే అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో సూర్యకుమార్ యాదవ్ టాప్ లో ఉన్నాడు. సీజన్ లో ముంబై ఇండియన్స్ తరఫున లీడింగ్ రన్ స్కోరర్ గా నిలిచాడు. 12 మ్యాచ్ల్లో సూర్యకుమార్ యాదవ్ 510 పరుగులు కొట్టాడు. సీజన్ లో 3 హాఫ్ సెంచరీలు సాధించాడు. రెండో స్థానంలో సాయి సుదర్శన్ ఉన్నాడు. సీజన్ ఆరంభం నుంచి సాయి సుదర్శన్ నిలకడగా రాణించాడు. 11 మ్యాచ్ల్లోనే 509 పరుగులు సాధించాడు. గుజరాత్ టైటాన్స్ కు కీలక ఆటగాడిగా మారాడు. సీజన్ లో సాయి సుదర్శన్ 5 హాఫ్ సెంచరీలు కొట్టాడు. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ సైతం జోరు మీదే ఉన్నాడు. 11 మ్యాచ్ల్లో 508 పరుగులు చేశాడు. 5 హాఫ్ సెంచరీలు చేసిన శుభ్మన్ గిల్ అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో 3వ స్థానంలో నిలిచాడు. ఈ లిస్ట్ లో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కూడా తగ్గేదే లేదంటున్నాడు. కుర్రాళ్లతో పోటీ పడుతున్నాడు. 11 మ్యాచ్ల్లోనే 505 పరుగులు చేశాడు. ఇందులో 7 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. 5వ స్థానంలో గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ బట్లర్ సెటిల్ అయ్యాడు. బట్లర్ 11 మ్యాచ్ల్లో 500 పరుగుల మార్క్ ను టచ్ చేశాడు. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జైస్వాల్ 12 మ్యాచ్ల్లో 473 పరుగులు కొట్టాడు. 7వ స్థానంలో పంజాబ్ కింగ్స్ ప్లేయర్ ప్రభు సిమ్రాన్ సింగ్ 11 మ్యాచ్ల్లో 437 పరుగులు చేశాడు. లక్నో సూపర్ జైంట్స్ ఆటగాడు నికోలస్ పోరన్ 11 మ్యాచ్ల్లో 400 పరుగులు సాధించాడు. 11 మ్యాచ్ల్లో 405 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్ 9వ స్థానంలో ఉన్నాడు. ఇక 10వ స్థానంలో కేఎల్ రాహుల్ నిలిచాడు. రాహుల్ 10 మ్యాచ్ల్లో 381 పరుగులు కొట్టాడు. పర్పుల్ క్యాప్ రేస్ లో గుజరాత్ టైటాన్స్ బౌలర్స్ ప్రసిద్ధ్ కృష్ణ ముందు వరుసలో ఉన్నాడు. సీజన్ లో ప్రత్యర్థి బ్యాటర్స్ ను వణికిస్తూ సక్సెస్ అవుతున్నాడు. ఇప్పటి వరకు 11 మ్యాచ్ల్లో 20 వికెట్లు తీశాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ నూర్ అహ్మద్ కూడా మెరుపులు మెరిపిస్తున్నాడు. 12 మ్యాచ్ల్లో 20 వికెట్లు సాధించాడు. ఆర్సీబీ బౌలర్ హెజిల్వుడ్ 10 మ్యాచ్ల్లో 18 వికెట్లు సాధించాడు. ముంబై ఇండియన్స్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ కూడా 12 మ్యాచ్ల్లో 18 వికెట్లు సొంతం చేసుకున్నాడు. ఇక కేకేఆర్ బౌలర్ వరుణ్ చక్రవర్తి 17 వికెట్లు సాధించాడు. హర్షదీప్ సింగ్, వైభవ్ అరోరా 16 వికెట్ల చొప్పున తీశారు. సిరాజ్, హర్షిత్ రాణా ఖాతాలో 15 వికెట్ల చొప్పున ఉన్నాయి.